అందరికి నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి ఒక మామూలు ఎంపీడీఓ ప్రభుత్వ ఉద్యోగికి కష్టం వస్తే చూడటానికి వచ్చిన మొట్టమొదటి డిప్యూటీ సీఎం. ఇంతకుముందు మనం ఎప్పుడూ కూడా చూడలేదు. మరి డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చిన పవర్ ఉన్న రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి డిప్యూటీ సీఎం ఇంతకుముందు ఉంటుంది కదా. గత ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆమె ఎవరు? పుష్ప శ్రీవాణి గారు. మరి ఆమెకి పనులు ఏం చేయించడానికి వచ్చు, ఏం తెలుసు ఆమెకు ఒకసారి చెప్పండి. ఏమీ చేయలేదు. అప్పుడు వాళ్ళు డమ్మీ కదా, డమ్మీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు లయన్, ఎక్కడికి వెళ్ళినా పవర్స్ ఉంటారు, ఎక్కడ దిగినా పవర్ స్టార్ అనుకుంటారు. మరి పదవికి మంచి పేరు తెచ్చిన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. మరి డిప్యూటీ సీఎం ఇంతకుముందు గతంలో కూడా ఎవరికి తెలియదు. ఇంతకుముందు ఎవరికైనా తెలుసా? డిప్యూటీ సీఎం అంటే అసలు ఎవరికి కూడా తెలియదు. ఊరక పదవి తీసుకొని ఊరక ఉత్తత మాటలతో పక్కన పడి ఉన్న పుష్ప శ్రీవాణి గారు, ఆమెకి ఏం తెలుసు? ఏమి కూడా తెలియదు. పదవి గురించి తెలియదు, ఏమీ తెలియదు. కొన్ని రోజులు పుష్ప శ్రీవాణి గారు చేశారు, కొన్ని రోజులు నారాయణ స్వామి అంట ఆయన చేశారు. పదవి తీసుకున్నారు కానీ వాళ్ళకి ఏమి అనుభవం లేదు, ఏమీ తెలియదు. ఏ ఒక్కటి కూడా చేయడానికి ఆస్కారం లేదు, చేయలేరు. మరి పవరున్న పేరుగల్లా నాయకుడు, ఆపదొచ్చినా ఆదుకునే నాయకుడు, కష్టం వచ్చినా కష్టం తీర్చే నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వాల్లో కూడా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, చాలా ప్రభుత్వాలు పోయాయి. వాళ్ళల్లో కూడా ఇంతవరకు ఇంత గట్టి మంచి మనిషి ఎవరు కూడా లేరు డిప్యూటీ సీఎంగా. ఒక పవరున్న మనిషిన ఒకసారి తెలుసుకోండి. మా రాష్ట్రంలో ఎవరికి ఏమొచ్చినా, ఎవరికేం కష్టం వచ్చినా, ఏదైనా ఆదుకోగలిగిన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి తెలుసుకొని మా రాష్ట్ర ప్రభుత్వం గురించి. గత ప్రభుత్వం వైసీపీ పోయింది. ఆ వైసీపీ ప్రభుత్వం ఎంత అబద్ధాలు ఆడింది, ఎంత మాయమాటలు చెప్పుకుంటూ కాలం గడిపిన ప్రభుత్వం అది. ఒక్కసారి తెలుసుకోండి మీరు. ఇదే విధంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చాలా మంచి పనులు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంతకంటే గత ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వంలో ఏ ఒక్క డిప్యూటీ సీఎం అంటే ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్ళలేదు అనేటట్టు కూడా 10 సంవత్సరాలు చేశారు. ఊరక మాటలతో కాలం గడిపారు. ఏదో జనాల్ని కూడబెట్టుకొని ఊరక అరుస్తుండటం తప్ప దేనికి పనికొచ్చేవాళ్ళు కాదు అని తెలుసుకోవాల్సిందిగా మన బట్టి విక్రమార్క గారు కూడా, కాంగ్రెస్ డిప్యూటీ సీఎం గారు జనాలకు అదేవిధంగా తోడ్పడాలి, అదేవిధంగా సహాయం చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు లాగా మంచి పేరు తెచ్చుకోవాలి. బట్టి విక్రమార్క గారు ఎప్పుడు కనపడుతూ ఉండాలి జనాలకి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇద్దరు మారారు, ఇద్దరు ఎవరికి తెలియదు కాబట్టి అలా కాకుండా వరకు పదవి తీసుకున్నారు, ఇంట్లో పడుకున్నారు. పదవికి మాత్రం పదవి ఉంది, పేరు మాత్రం ఉంది. పదవి అని దేనికి ఉపయోగం లేకుండా ఉన్న ఈ పుష్ప శ్రీవాణి గారు అలా కాకుండా మంచి పేరు తెచ్చుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ జనాలకి కనపడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా జనాలు కనిపిస్తూ జనాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఉంటే జనాలు కూడా మీ ఎంబటే ఉంటారు. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం చూశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇసుకు పుట్టింది ఆ ప్రభుత్వం మీద అని తెలియజేస్తూ, అలా పనికి మాలిన పనులు చేయకుండా ఏదో దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం అన్నట్టుగా 5 సంవత్సరాల కాలం గడిపారు వాళ్ళు. అంతా దోపిడే కానీ ఏ ఒక్కటి కూడా సరిగ్గా చేసింది మాత్రం కాదు. వాళ్ళు అంతా బియ్యం గోడౌన్లలో పెట్టుకొని అమ్ముకున్న ప్రభుత్వ పార్టీ అది వాళ్ళది అని తెలియజేస్తూ, అలా కాకుండా జనాల్లో కనపడుతుంటే జనాలు కూడా ఆదరిస్తారు. ఇంతకుముందు ఎవరు కూడా కనిపించలేదు గత 5 సంవత్సరాల పరిపాలనలో అనేటట్టు కూడా ఉండాలి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళు
ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోయినా కానీ, అధికారం లేదన్న మూర్ఖత్వంతో ఇలాంటి పనులు ఒక ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడం కూడా మంచిది కాదు. అదేదో సినిమాలో లాగా వాగుతుంటారు. డాక్టర్ రాజశేఖర్ గారు అంకుశం సినిమాలో కాలర్ పట్టుకొని లాక్కుని బజార్న పోతూ ఉంటాడు, ఆ రకంగా చేసినారంటారు. ఒకసారి తెచ్చుకోలేదు, చాలా మంచిది కూడా కాదు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. గత ప్రభుత్వాలు, మీ ప్రభుత్వాలు ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేశారు. కొంచెం మారండి. మీ ప్రభుత్వం రావంటే రాదు, అది భూస్థాపితం అయిపోయింది. మరి అధిక ప్రసంగం ఎక్కువైపోతుంది మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి. హద్దు అదుపు అనేది లేదు. అది సినిమాలో కాబట్టి సరిపోయిందిగా, బయట మాత్రం ఉండదు. కొంచెం అణిగి ఉండండి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.